ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ లో మనకి ఏ విధంగా వచ్చినాయో చూసాము. మొత్తం మార్కెట్ మొత్తం ఈ వారం దూడలు, బుల్స్, అట్లనే బర్రెలు కూడా చాలానే వచ్చినాయి. మనకు సోడి బర్రెలు, పాడి బర్రెలు తరిపి వస్తాయి ఎక్కువ. అయితే దూడలు అయితే చూడొచ్చు, మీకు మొత్తం వీడియోలో చూపిస్తా. ఇక్కడ లైన్ గా చూపిస్తున్నాను, అక్కడ మొత్తం లైన్ గా కట్టేసి ఉన్నాయి. చూసాము ఏం రేట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో. ఈ స్టార్టింగ్ లో అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బుల్ ఉంది, ముర్రాది. ఇది ఒక 2 పండ్ల మీద ఉండొచ్చు. బుల్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది, సైజ్ అయితే మంచిగానే ఉంది. ఇది వచ్చేసి బఫెలోస్ ఉన్నాయి. ఇది తరిపి ఉందేమో, ఈయనేమో పూది ఉంది. అంటే ఇన్నికి ఒక 10-15 రోజులు అవుతుందేమో. జఫ్రాబాదీ ఉంది, మీకు ఐడియా వస్తుంది వీడియోలో చూస్తే. మక్కులు జారినాయి. బఫెలో సైజ్ చూస్తే అర్థమవుతుంది. ఇది నెల 15 రోజులు పడుతుందేమో ఈయననికే. సూడి కూడా ఉంటాయి, సూడి చూపిస్తా. ఈ వారం సూడి ఎక్కువ వచ్చినాయా లేదా చూద్దాము. ఇది కూడా బన్నీ, ముర్రా క్రాస్ ఉన్నాయి. వచ్చేసి సైజ్ అయితే మంచిగానే ఉన్నాయి. రైతులు వచ్చారు చాలానే మంది. కొంచెం ఎండాకాలం ఉన్నాయి కాబట్టి సూడి బర్రెలు చాలా తక్కువ తీసుకుంటారు రైతులు. ఎందుకంటే ఈనెమోపు చాలా చలికాలంలో, వర్షాకాలంలో ఇంతాయి కాబట్టి ఇప్పుడు సూడి బేదలు తక్కువ సేల్ అవుతాయి. దూడలు అట్లనే పాల బర్రెలు చాలా సేల్ అవుతాయి. ఇవి అయితే తరిపి ఉన్నాయి, ఒక 3 నెలలు 4 నెలలు ఇన్నే ఉంటాయి. కొంతమంది ఇట్లాంటివి తీసుకొని మళ్ళీ సూడి కట్టించుకొని మళ్ళీ పాలకు వాడుకుంటారు. ఇవి వచ్చేసి ఈ పూటకు 3-4 లీటర్లు ఇస్తాయి పాలు. 3-4 ఇవి వచ్చేసి ఇవి కూడా, ఇవి వచ్చేసి ఇవి తరిపి స్పెషల్ గా. తరిపి అంటే 3-4 నెలలు అయితే ఈని. ఇవి కూడా, ఇది వచ్చేసి 2 నెలలు ఉందేమో. జఫ్రాబాదీ ఉంది, క్వాలిటీ అయితే మంచిగా ఉంది. ఈ గేదె వచ్చేసి బుల్ ఉంది. आपका है ना? कितने दांत का है? कितने दांत का है? कितने साल का होगा? 5 साल. क्या रेट बोले? 1.5 लाख. 5 సంవత్సరాలు ఉంటుందంట. 1,50,000 చెప్తుండ్రు రేటు. कौन सा गाँव है ना आपका? कौन सा गाँव? मिर्यालगुड़ा. मिर्यालगुड़ा के अंदर चिर रहा था. खोलते हैं इसको. हाँ, भाग रहा. डायरी में पहले सो है क्या? गाँव में था. కొంతమంది తెచ్చి అమ్ముతారు. 1,50,000 చెప్పిండు కానీ రేట్ అయితే తక్కువ అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఆవులు, దూడలు. ఇది వచ్చేసి పంచకళ్యాణి ఉంది. ఇవి వచ్చేసి ఆవులు. ఈ సైడ్ ఆవులు కూడా తక్కువనే వచ్చినాయి, ఒక 5-6 వచ్చినాయి. ఎక్కువ మంది ఆవులు అయితే ఇప్పుడు ఎండాకాలంలో తీసుకుంటారు. పాలకే ఉంటాయి ఇక్కడ. సూడివి ఎక్కువ ఉంటాయి. ఇవి వచ్చేసి హెచ్ఎఫ్, జెర్సీ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు సూడివి, పాడివి ఉంటాయి. చూద్దాం ఎవరన్నా రైతులు కొనుక్కుంటే ఏం రేట్లో కొన్నారో. ఇది వచ్చేసి పడ్డలు ఉన్నాయి, సేల్ అయిందేమో ఆల్రెడీ. జఫ్రాబాదీ ముర్రా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు తరిపివి ఉంటాయి. తరిపివి 1 నెల 2 నెలలు ఈయననే ఉంటాయి. మీరు చూసుకొని తీసుకోవచ్చు ఏవైనా. ఇవన్నీ గేదెలు వచ్చేసి ఇక్కడ అయితే తరిపివే. ఇప్పుడు ఈ కాలం అయితే తరిపివే ఎక్కువ ఉంటాయి. సూడి చాలా తక్కువ ఉంటాయి. ఇది 5 నెలలు సూడి అంట. సూడి చాలా మంది తక్కువ కొంటారు. ఇప్పుడు కొంటే మళ్ళా అది వర్షాకాలం అన్నా చలికాలం అన్నా ఇంతది కాబట్టి ఆ టైంలో రేట్లు ఉండవు బర్రెలకు. ఇప్పుడైతే మనకి ఎండాకాలంలో పాలు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి పచ్చి బర్రెల రేట్లు అయితే 1.20, 1.30, 1.40 ఆ రేట్లు ఉన్నాయి. సైజ్ ని బట్టి గేదెల రేట్లు ఉన్నాయి. ఇవన్నీ తరిపివే వస్తాయి ఎక్కువ. అయితే హైదరాబాద్ లో మినిమం పూటకి 5 లీటర్ల మీద ఉంటేనే ఇస్తారు పాలు వచ్చేసి.
పూటకు 5 లీటర్ల మీద ఉంటేనే పెట్టుకుంటారు డైరీలల్లో. పాలు తక్కువైనా అంటే ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి ముర్రా ఉంది రింగ్, 1 ఇయర్ ఉంటుందేమో. క్వాలిటీ అయితే మంచిగా ఉంది. ఇది వచ్చేసి జఫ్రాబాది ముర్రా. సూడి చూసాము. ఈ మార్కెట్లో సూడివే ఎక్కువ వస్తాయి, కానీ ఈ టైంలో అయితే పాడివి ఎక్కువ వచ్చినాయి, తరపివి. మీరు ఒక్కొక్క దానికి ఏదో రేట్లు అయితే చెప్పనీకి రాదు. ఇది 6 నెలలని ఉంది సూడి. ఇది జఫ్రాబాద్. ఇవి వచ్చేసి ఇవి కూడా పచ్చిగా ఉన్నాయి. ఇవి వచ్చేసి कितने दिन हुआ बच्चा देके? कितने दिन हो गया बच्चा देके? 2 महीने हुआ। वो कितना है दूध, कितना है? 12 लीटर 2 टाइम मिला के। इसका 9 लीटर చూడొచ్చు. उसका ही है बच्चा? इसका है बच्चा, इसको बच्चा नहीं है. ఇది 9 లీటర్ పాలు ఇస్తుందంట. క్యా దామ్ బోలే ఇస్కో? దామ్ 1,20,000, 1,20,000 చెప్తుండు. 2 నెలలు అయిందంట ఈయన. 9 లీటర్ పాలు ఇస్తుందంట. ఎక్కువ అయితే చెప్తారు రేట్ అయితే. బర్రె క్వాలిటీ కూడా మంచిగానే ఉంది, కానీ దూడ లేదంట దీనికి. ఏ ఇస్కా దామ్ 1,30,000, 1,30,000 చెప్తుండు. బచ్చా పాడియే పడ్డాయే, మొగ దూడ ఉందంట. 1,30,000. दूध कितना देता है ना? 12 लीटर. कहाँ पे है डेयरी आपके? मोइनाबाद. 2 ही लाए. క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. 1,30,000, 1,20,000 చెప్తున్నాను. 9 లీటర్ పాలు, ఇది 12 లీటర్ పాలు ఇస్తుంది. 12 అంటే ఇక 5 పెట్టుకోవాలి. సైజ్ అయితే మంచిగా ఉంది. కిత్తే బేయాత్ కే? కిత్తే బేయాత్ కే? కిత్తే బేయాత్ కే? తీసరి 3 అయితే ఉంటాయంట. 3 అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మీ గేదెలు కట్టేసి ఉంటారు. చూద్దాం ఈ సైడ్ కూడా ఏ విధంగా ఉన్నాయో. మార్కెట్లో మాత్రం అన్ని రకాల గేదెలు వస్తాయి, మంచి చెడ్డే. మనం చూసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి. సూడి ఉంటే సూడి చెక్ చేసుకోవాలి, పాడి ఉంటే పాలు చెక్ చేసుకోవాలి. 4 రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని తీసుకోవాలి. ఇవి దూడలు అన్నీ ఉంటాయి మనకు. జఫ్రాబాది ముర్రా అవునా ఇక్కడ. ఇవి కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి. దూడలు ఉన్నాయి ఉంటాయి, దూడలు లేనివి ఉంటాయి. ఆంధ్ర నుంచి చాలా మంది వస్తారు రైతులు. మనకి ఈ వారం కూడా ఒక 2 వచ్చారు రైతులు. ఒక 2 గేదెలు కొన్నారు. గుంటూరు నుంచి వచ్చారు. ఒకటి తరిపిదే, ఒకటి సూడిది ఉండే. ఇవన్నీ గేదెలే. రేట్లు అయితే ఈ వీడియోలో చెప్పనీకి రాదు. మీకు పార్ట్ 2 వీడియోలో రేట్లు చెప్పనీకి వస్తుంది. ఎందుకంటే అమ్మేటోళ్ళు రేట్లు చెప్పరు. మీకు ఇవన్నీ సూడి గేదెలు ఉన్నాయి చూడండి. 7 నెలలు, 6 నెలలు, 5 నెలలు, 4 నెలలు. ఈ గేదెలు అయితే సైజ్ అయితే మంచిగా ఉన్నాయి. ఇది 7 నెలలు జఫ్రాబాద్ ఉంది, ఇది 6 నెలలు. క్వాలిటీని బట్టి ఉంటుంది ఏదైనా. బేచే అన్న, అమ్మినరా? ఎంత సేల్ అయిందేమో. ఇప్పటిదాకా చూపించినాం కదా మనం ఫస్ట్. ఇవి వచ్చేసి మీకు జఫ్రాబాదీ ఉన్నాయి. ఇవి హెవీ సైజ్ ఉన్నాయి. వీడు వచ్చేసి అన్ని పడ్డలు ఉన్నాయి దూడలు. ఇది కూడా రైతు తెచ్చిండేమో. చూద్దాం ఇవి గేదెలు అయితే. ఎన్ని నెలలు ఉన్నాయి కాకా సూడి? సూడి ఎన్ని నెలలు ఉన్నాయి? ఇది 5 నెలలు, 6 నెలలు. ఇది 5 నెలల నార ఉందంట జఫ్రాబాద్. ఇది 6 నెలల పైన ఉందంట. జఫ్రాబాద్ ఉంది. ఇది వచ్చేసి పాలేమని ఇస్తున్నాయా? దూడ బర్రెదా? 5 నెలలదా అంది దూడ? ఆడ దూడ, మొగ దూడ.
ఒకటి జఫరాబాదీ ఒకటి మినీ ఉంది. ఏం రేట్ చెప్పారు కాక రెండుకి? 230. 2,30,000 చెప్పారు. ఒకటి 15 ఒకటి 15 లెక్క తక్కువ అవుతుంది కదా ధర. ఏ ఊరు మీదే? హైత్ నగర్ కింద తెచ్చిరా. ఒకటి జఫరాబాదీ ఒకటి మినీ ఉంది. డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటారు, మనకు ఎవరన్నా కొనుక్కుంటే చూడి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ చెక్ చేస్తారు. ఇవి చూసాము దూడలు వచ్చేసి ఈ సంవత్సరం పైన ఉన్నాయి ఇవి దూడలు. పార్ట్ 2 వీడియోలో చూసాము ఇవి ఏం రేట్ కొన్నాయో. ఎవరన్నా సేల్ అయినా కొన్న వాళ్ళు ఉంటే రైతులు కనుక్కున్నాం. 1.5 year 1 year ఉంటాయి. ఇవి వచ్చేసి 1 year లోపల ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. పార్ట్ 2 వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇది ప్యూర్ జఫ్రాబాద్ ఉంది. పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. మార్కెట్ మొత్తం ఈ విధంగా ఉంది. ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన వాట్సాప్ గ్రూప్ లో ఒక 10,000+ ఫాలోవర్స్ ఉంటారు. అట్లనే మనకు మొత్తం 20-30 వేల మంది వాట్సాప్ లో గ్రూప్లలో ఉంటారు. ఎవరికన్నా ఆవులు, బర్రెలు, గేదెలు, దూడలు ఏమైనా అమ్మాలనుకుంటే నాకు వీడియో పెట్టొచ్చు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండే. సేల్ కి వీడియోస్ డైరెక్ట్ అమ్మొచ్చు.